దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ క్రియాయుగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము యమనియమాల గురించి చక్కగా ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 13వ భాగంలోకి వచ్చినాము. సాధన పాదంలో 13వ భాగము 33వ సూత్రము. అయితే ఈ యొక్క యమనియమాలకి కొన్ని అడ్డంకు కలిగించేటివి ఉంటాయి. అవి అప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి వాటిని అనేది చెప్తున్నారు. వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. అంటే మనకు యమనియమాలు పాటిస్తుంటే కొన్ని అటంకాలు వస్తాయి, కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని మళ్ళీ ప్రతిపక్ష భావన చేయమంటున్నారు. ఎట్లంటే, అయితే నేను ఎందుకు ఈ కఠోర నియమాలు పాటించాలి, నేను అందరిలాగా సామాన్యంగా ఎందుకు ఉండకూడదు, లేకపోతే మనమే పాటిస్తుంటే ఇతరులే వచ్చి విఘ్నాలు గడికిస్తారు. ఒకడు మంచి దారిలో పోతుంటే 100 మంది అంటే చెడిపోవాలి. అట్లాగే ఒకడు అటు చెడు దారిలో పోతుంటే 100 మంది అంటే కోఆపరేషన్ చేసేటోళ్ళు. కనుక ఈ విధంగా కనుక మనకు ఈ యొక్క సాధనలో అనేకమైన యమనియమాలు పాటిస్తే అనేకమైన విఘ్నాలు వస్తాయి కదా, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది దానికి ఉపాయం చెప్తున్నాడు. దానికి ప్రతిపక్ష భావన చేయాలంటున్నాడు. ఎట్లా అంటే, ఈ యొక్క హింస చేస్తే కలిగే నష్టం ఏంటిది? ఇప్పుడు యమనియమాలు అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం ఇవి ఉన్నాయి కదా. హింస చేస్తే కలిగే నష్టాలు ఏంటిది? దాని వలన అధోగతి పోతాము, మళ్ళీ జన్మ పరంపరలో పడతాము. సత్యం లేకపోతే ఎంత అధోగతి పోతాము. బ్రహ్మచర్యం పాటించకపోతే దుర్బలం అవుతుంది శరీరము, దుఃఖమయం అవుతుంది, రోగిష్టి శరీరం అవుతుంది, శరీరంలో ఫిట్నెస్ ఉండదు, శరీరంలో అధోగతి పాలవుతుంది. క్రూడ్ ఆయిల్ లేనిది బండి నడవదు. అట్లాగే ఈ విధంగా ఈ యొక్క ఇంధనము దీన్ని కాపాడుకోవాలి. అపరిగ్రహము, మనం ఇతరుల వస్తువులు స్వీకరించే కొద్దీ మన పుణ్యం నశిస్తుంది. ఇట్లా విచారణ చేయాలన్నట. శౌచము, శుచి శుభ్రత లేకపోతే కలిగే అనర్థము. అలాగే రోగిష్టి శరీరం అవుతుంది. హృదయం శుద్ధి లేకపోతే అంత ద్వేషంతో ఉంటుంది. ఎప్పుడైతే హృదయం శుద్ధి లేకపోతే ద్వేషంతో రగిలిపోతుంటుంది. ఆ ద్వేషమైన హృదయంలో ఎంతమంది నశించారు ఆ ద్వేషంతో. కనుక సంతోషం లేకపోతే మనసులో వెలితి ఉండడం వలన కోరికలు పెరుగుతాయి. కోరికలు పెరగడం వలన అశాంతి పాలవుతాము, దుఃఖాల పాలవుతాము. తపస్సు లేకపోతే పరమాత్మని పొందలేము. శరీరము, మనసు, ఇంద్రియాలు ఆధీనంలో ఉండవు. అలాగే స్వాధ్యాయం లేకపోతే బ్రహ్మజ్ఞ ఆత్మ పరమాత్మలని గూర్చిన జ్ఞానము తెలియదు. అలాగే ఈశ్వర ప్రణిధానము లేకపోతే, శరణాగతి లేకపోతే దైవ కృప మన మీద కలగదు. అలాగే మనం భగవంతుని పొందలేము. కనుక ఈ అన్ని విచారణ చేయడం వలన, దీని వలన ఇది లేకపోతే కలిగే నష్టాలని వితర్క భావనే ప్రతిపక్ష భావనం. ఆ వితర్క భావన కలిగింది అనుకోండి, ఈ వితర్కం చేస్తుంది అనుకోండి, ఎందుకు నేను ఇట్లా ఉండాలి, ఇవన్నీ ఎందుకు, ఈ నియమాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని ప్రపంచ ఆకర్షణ మనసులో కలిగినప్పుడు ప్రతిపక్ష భావన చేయాలి. అది పాటించకపోతే కలిగే నష్టాలని మన మనసుకు జవాబు చెప్పుకోవాలి. మనసులతో మాట్లాడతాము, ఫోన్లతో మాట్లాడతాం, కానీ మనసుతో మాట్లాడాలని నేర్చుకోవాలి. మన మనసుతోటి మనం మాట్లాడే వాళ్ళే జ్ఞానులు. కనుక మన మనసుతోటి మాట్లాడి ఇట్లా వితర్క భావన కలిగినప్పుడు ప్రతిపక్ష భావన చేయాలి. అది ఇంద్రియాలకు జవాబు చెప్పుకోవాలి. చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టుగా, నువ్వు చదివితే ఎంత గొప్పవాడివి అవుతావు, చదవకపోతే అట్లా అవుతావు అని చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టుగా ఈ విధంగా ఆ రోడ్డు మీదకి పోతే యాక్సిడెంట్ అవుతుంది, ఇక్కడ పోతే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, చిన్నపిల్లవాడికి నియమాలు చెప్పినట్టుగా మన మనసుతోటి మాట్లాడి దానికి సమాధానం చెప్పుకోవాలని ఈ విధంగా పతంజలి మహర్షి చెప్తున్నారు. ఇక 34వ శ్లోకంలో వితర్క హింసాదయ కృతకారితానుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాది మాత్ర దుఃఖ జ్ఞానాంతఫల ఇది ప్రతిపక్ష భావనం. అయితే ఈ యమనియమాలకు వ్యతిరేకమైనవి చెప్తున్నారు ఇక్కడ. అసలు ఏంటివి యమనియమాలకు వ్యతిరేకమైనవి అంటే, యమనియమాల్లో ఏం చెప్పుకున్నాం మనము? అహింస చెప్పుకున్నాం. అహింసకు బదులు హింస కలిగి ఉంటారంట. దానికి వ్యతిరేకమైనది ఆపోజిట్ పదాలు చెప్తున్నారు ఇక్కడ. అలాగే అహింస సత్యం ఉంది కదా, సత్యానికి బదులు అసత్యం కలిగి ఉంటాం. అట్లాగే అహింస సత్యం అస్తేయం అంటే ఈ యొక్క ఎవరి వస్తువుల్ని దొంగిలించకూడదు కదా, అప్పుడు చోరత్వం అంటే దొంగతనం కలిగి ఉంటాడు. బ్రహ్మచర్యం పాటించాలంటున్నాడు, ఇక్కడ వ్యభిచర్యం చేస్తాడు. అట్లాగే అపరిగ్రహం అంటే ఎవరి వస్తువుల్ని తీసుకోవద్దు అంటున్నాడు, ఇక్కడ ఏమంటారు పరిగ్రహం చేస్తాడు.
అందరి వస్తువులు ఇంకా సేకరిస్తుంటాడు, ఇచ్చిందేలా తీసుకుంటాడు. ఇంకా అన్ని ఉండి కూడా లోపత్వం అంటాడు కొంతమంది. వాడి దగ్గర డబ్బులు ఉండి కూడా లేవని ఇప్పించుకుంటాడు. ఇట్లా ఇవన్నీ పరిగ్రహం చేస్తుంటాడు. ఇక అశుచి అంటే శుచి శుభ్రత ఉండమంటే అశుచిగా ఉంటాడు. ఇక సంతోషంగా ఉండంటే ఎప్పుడు అసంతోషిగా వెల్తిగా ఏడుపు ముఖంతో ఉంటాడు. ఇది లేదు అది లేదని ఏడుస్తుంటాడు. తపస్సుతో ఉంటే ఉండమని అంటే తపస్సు లేకుండా ఉంటాడు. స్వాధ్యాయం చేయమనంటే ఆధ్యాత్మికమైన ఆత్మజ్ఞాన పుస్తకాలు చదవడు. అలాగే ఆత్మజ్ఞానుల మాటలు వినడు. వినడం చదవడం ఈ యొక్క స్వాధ్యాయం కిందికే వస్తుంది. అట్లాగే ఈశ్వర ప్రణిధానము, భగవంతుని యందు శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఏది ఉండదు. ఇవి ఏంటిదంటే దానికి యమనియమాలకు వ్యతిరేక పదాలు ఇవి. కనుక పురుష ప్రయత్నం చేత ఇవి చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. వీటినన్నిటిని తొలగించుకోవాలి. వాటి స్థానంలో చక్కగా యమనియమాన్ని కలిగి ఉండాలి. ఏంటివి అవి? సత్యం అంటే అహింస కలిగి ఉండాలి. అది సత్యమునే పలకాలి. దొంగిలించకూడదు, వ్యభిచారం చేయకూడదు, పరిగ్రహం చేయకూడదు, అపరిగ్రహం కలిగి ఉండాలి. అశుచి ఉండకూడదు, శుచిగా ఉండాలి. అసంతోషంగా ఉండకూడదు, అసంతృప్తిగా ఉండకూడదు, సంతృప్తిగా సంతోషంగా ఉండాలి. శరీరం ద్వారా మనసు ద్వారా తప్పించాలి పరమాత్మ కోసము. ఆధ్యాత్మికమైన ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలు వినాలి. పెద్దల మాటల్ని చక్కగా వేదాంత విచారాన్ని, పెద్దల దగ్గర వేదాంత విచారణ చేయాలి. ఈశ్వర ప్రణిధానము, భగవంతునికి సమర్పణం చేసి మన కర్మ ఫలితాలని భగవంతునికి అర్పించుకొని చక్కగా భగవంతునికి సిలిండర్ అయి సమర్పణ భావంతో ఉండాలి. మన బాధ్యత అంతా భగవంతుడే చూసుకుంటాడు. కనుక ఇవి చాలా యమనియమాలు లేకపోతే చాలా ప్రమాదకరము. మళ్ళీ దానికి వ్యతిరేకమైనవి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇంకా చాలా గొప్ప నష్టం పోతాడు. జన్మ పరంపరలో తిరుగుతుంటాడు. అజ్ఞానంలో ఇక ఎన్నో జన్మాల వృధా చేస్తుంటాడు. కనుక బండి చక్రం వల్ల ఇంకా జన్మ పరంపరలో తిరుగుతుంటాడు, జన్మలన్నీ వృధా చేస్తుంటాడు. అట్లా అవన్నీ కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఈ యొక్క వితర్కాలు వస్తుంటాయి. కొన్ని కష్టకాలంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో కష్టకాలంలో అవి వస్తుంటాయి. కానీ అవి వాటి వలన కలిగే దుఃఖాన్ని విచారణ చేసి తొలగించుకోవాలి. అవి అనంత దుఃఖాన్ని కలిగిస్తాయి, అజ్ఞానాన్ని కలిగిస్తాయి అని మనం విచారణ చేయాలి. వాటిని మొత్తాన్ని దృఢచిత్తంతో, దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో, పురుష ప్రయత్నంతో, ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ శడేతి ఎత్ర తిష్టతి తత్ర దేవోపి తిష్టతి. ఎవరి దగ్గర ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ ఇవన్నీ ఎక్కడ ఉంటాయో వాళ్ళ దగ్గర సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఉంటాడు. ఇవన్నిటిని వినియోగించి పురుష ప్రయత్నం చేత వీనన్నిటిని తొలగించుకోవాలని పతంజలి మహర్షి చెప్తున్నాడు. అయితే ఈ విధంగా అయితే ఇంకొకటి వాటిని ఏం చేస్తున్నాడంటే, మనం చేసినవి ఉంటాయి, చేయించినవి ఉంటాయి, ఇతరులు చేస్తుంటే ఆమోదించినవి ఉంటాయి, ఏవైనా సరే పాపకర్మల్లో. అయితే లోభ క్రోధ మోహాలతో చేస్తాం. లోభం అంటే ఇక అన్ని నాకే కావాలి, నాది ఎవరికి ఇవ్వద్దు అనే గుణం. క్రోధం అంటే అన్నిటికీ కోపము, ఆవేశం, అహంకారం, ఇవన్నీ క్రోధం కిందకి వస్తాం. మోహం అంటే ఇది నాది ఎవరికి ఇవ్వను, ఇది అన్ని నావే అనుకునే మోహంతో ఉంటాడు. అట్లా ఇవన్నీ కలిసే మళ్ళీ ఇట్లా మృదు మధ్యము అది మాత్రమని 3 రకాలు ఉంటాయి. అంటే అది ఎక్కువ స్థితిలో, మధ్య స్థితిలో, అధమ స్థితిలో అని 3 రకాలు ఉంటాయి. ఈ 3 కలిపి 3x3 9, 9x3 27, 27x3 81 రకాలు ఉంటాయంట. చూడండి, ఇక పతంజలి మహర్షి ఇంట్లో 81 రకాలు చెప్తున్నారు. అయితే ఈ వితర్కాలు అంటే మనకు ఈ సాధనలో ఆటంకాలు కలిగించేటివి, ఈ మనసు యమనియమాలు పాటిస్తుంటే వెనక్కి లాగేటివి 85 రకాలు తర్కములు. వివేకంతో వ్యతిరేకించాలి. వీటినట్టు వివేకం కలిగి, వివేక ఖ్యాతితోటి, వివేక ప్రజ్ఞతోటి, ప్రజ్ఞాజ్ఞానంతో వాటినన్నిటిని తొలగించుకోవాలి. విచారణ చేసి ఎవరికి వాళ్ళు తొలగించుకోవాలి. ఎవరి రోగానికి వాళ్ళే మాత్రలు మింగాలి, ఎవరి ఆకలికి వాళ్ళే తినాలి, ఎవరికి వచ్చిన ఆ సాధనలో వచ్చే విఘ్నాలని వాళ్ళే తొలగించుకోవాలి అని పతంజలి మహర్షి చక్కగా చెప్తున్నాడు. ఇంకా యమనియమాలు పాటిస్తే లాభం ఏంటిది? చిన్నపిల్లవాడి మనము నేను చదివితే లాభం ఏంటి? ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం చేస్తే ఏంటి? డబ్బులు వస్తే సుఖ సౌకర్యంగా ఉంటాను. చదవకపోతే లాభం ఏంటంటే ఉద్యోగం రాకపోతే డబ్బులు ఉండవు, డబ్బులు లేకపోతే దుఃఖంగా జీవిస్తాం. అట్లాగే ఇది చేస్తే నాకు లాభం ఏంది అని ఆలోచన చేస్తారు ఎవరైనా. కనుక ప్రతి ఏది చేసినా కానీ భగవద్గీత చేస్తే గీతా మహత్యం అని ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేశారనుకో, దానికి వ్రత ఫలితం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పని చేస్తే దాని యొక్క ఫలితము శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. కనుక ఏది చేసినా యోగం చేస్తే లాభం ఏంది, ప్రాణాయామం చేస్తే లాభం ఏంది, ఈ అన్నిటి బెనిఫిట్స్ ఏంటిది? ఆసనాలు వేస్తే లాభం ఏంది, ధారణ చేస్తే ఏంది లాభం ఏంది, ధ్యానం చేస్తే లాభం ఏంది, వీటి బెనిఫిట్స్ని తెలుసుకోవాలి మొదలు. అప్పుడు ఉత్సాహంతో చేస్తాం మనం పని. అలాగే యమనియమాలు పాటిస్తే లాభం ఏంది అనేది చెప్తున్నాడు. మొదటిది వరుసగా చెప్తున్నాడు.
10 ఉన్నాయి కదా యమ నియమాలు. యమము 5, నియమము 5, 10. అహింసా ప్రతిష్ఠతాయం తస్సన్నిధౌ వైరత్యాగ. అహింసా వ్రతాన్ని ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణాలతో పాటిస్తారో వాళ్ళ దగ్గర వైరజీవులు వైరం విడిచి జీవిస్తాయి. పాము కప్ప ఈ చూడడానికి ఈ గది కానీ ఇందులో ఎన్ని పాములు ఉన్నావో, పాము కుముసలు అన్ని కుముసాలే. ఏ లైట్లు వేసుకోకుండా కూడా నడుచుకుంటూ కంప ముళ్ళు అనకుండా వెళ్ళిపోతాం, లైట్లే వాడం. ఎందుకంటే ఆ వైరజీవులు కూడా వైరం విడిచి జీవిస్తాయి. పాము ఒళ్ళో వచ్చి పడుకున్న అది కాటు వేయదు. వాటికంటే దుష్ట జనాల కంటే అవే నయం. అర్థమైంది కదా. ఇవి జీవరాశులు అనేది చాలా ఇది. మనిషి యొక్క సైగలు, మనిషి యొక్క పాదములు కూడా ఇతను దుష్టుడా మంచివాడా అనేది ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాయి జంతువులు. ఆ జంతువులు కూడా చెవి ద్వారా, విన్న ద్వారా, మన నడకని బట్టి, మన యొక్క హావభావాల్ని బట్టి అవి గ్రహించే శక్తి వాటికి ఉంటుంది. మన పాదాల నడక సవడిని బట్టి కూడా గ్రహిస్తాయి అవి. ఆ జీవరాశులకు అంత మనకు హాని చేసేవాడా చేయనివాడా అనేది పసిగడతాయి అవి. ప్రతి జీవరాశి కూడా ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. కనుక ఎవరైతే అహింస వ్రతం పాటిస్తారో అక్కడ హింస కలిగిన జీవులు కూడా కప్ప, పాము, పులి, జింక, కొన్ని ఋషుల ఆశ్రమాల్లో ఇవన్నీ అక్కడ ఉండేది. హిమాలయాల్లో ఎంతో మంది ఋషులు జింక, పులి ఒక దగ్గర ఉంటాయి, కప్ప, పాము ఒక దగ్గర ఉంటాయి. ఇక్కడ పుణ్య ఆశ్రమాల్లో కూడా ఇక్కడ ఎన్నో అట్లా వైరజీవులు కప్ప, పాము ఒక చోట్ల ఉంటాయి, ఒకటే గుట్లో. వాటిని ఏమి అపకారం చేసుకోవు. అట్లా ఆ అహింస వ్రత మహత్యం చేత అది సాధ్యమవుతుంది. శంకరాచార్యులు అరణ్యంలో వెళ్ళిపోతున్నారు కర్ణాటక దేశంలో. అప్పుడు ఒకసారి పాము అది చెట్టు త్వరలో ఒక రంధ్రంలో ఒక కప్ప ఉన్నది, కింద పడ్డది. పాము తన పడగ మీద ఎక్కించుకొని పోయి ఆ రంధ్రంలో పెట్టిందంట. ఇదేమి చిత్రము, ఆ పాము చూడగానే కప్పని తినేసేయాలి, అదేంటి దాన్ని గూడు నుంచి కింద పడ్డదాన్ని చెట్టు రంధ్రంలో పోయి తీసుకొని పెడుతుంది అని ఆయన ధ్యానంలో కూర్చుంటే దివ్య దృష్టితో చూస్తే మృగశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశాడు. ఆయన తపో ప్రభావం వలన అహింస మహత్యం చేత వైరజీవులు వైరం విడిచి జీవిస్తున్నాయి కప్ప, పాము ఒక దగ్గర అని తెలుసుకొని అక్కడ శృంగేరి పీఠంని నిర్మాణం చేయించి శిష్యుల కప్ప చెప్పి మళ్ళీ వెళ్ళడమే శంకరాచార్యుడు. మళ్ళీ అద్వైత మత స్థాపన కోసం 4 మూలలో 4 మఠాలు స్థాపించాలి కదా. అట్లా అహింస మతం వ్రతం చేస్తే ఋషుల ఆశ్రమాల్లో, పుణ్య ఆశ్రమాల్లో అహింస ప్రభావం చేత వైరజీవులు వైరం విడిచి జీవిస్తాయని దీని యొక్క అర్థం. తర్వాత సత్యం ప్రతిష్ఠితాయం క్రియా ఫలాశ్రయత్వం. ఎవరైతే సత్యంని పాటిస్తారో ఇంకా వాళ్ళ వాక్కు ఫలిస్తుంది. ఒక ఋషికి వాక్కు కోసం భయపడే వాళ్ళు ఎందుకు, ఆయన నోటుకుంటే ఏదొచ్చినా అది ఫలిస్తుంది, ఏమన్నా కానీ అది ఇంకా. అందుకని ఒక ఋషికి బక్క చెక్కిన శరీరము, దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో, గాలి గట్టిగా వస్తే కొట్టుకుపోయే శరీరం, అట్లా ఉండే ఒక ఋషికి గొప్ప గొప్ప చక్రవర్తులు చేతులు కట్టుకుని ఆజ్ఞ ఎందుకు ఉన్నారు ఆ కాలంలో. ఆ ఋషి ఆజ్ఞ ఓ పర్వతమా తొలుగు అంటే తొలుగుతుంది ఒక ఋషి అని వివేకానంద స్వామి చెప్తాడు. అలాగే ఓ యమునా నది ఈ యొక్క సైడ్ వదులాలంటే గోపికలకు సైడ్ వదలలేదా ఈయన మన వ్యాస మహర్షి చెప్తే. అట్లా ఈ విధంగా నాకు స్వర్గం కావాలని ఒక నోటి ఉంటే ఒక మాట అంటే అయిపోయా, ఆటోమేటిక్గా ఆ సంకల్పంతో రివర్స్లో స్వర్గం అయిపోయింది విశ్వామిత్రుడికి. అట్లా ఈ విధంగా వాళ్ళ నోటి ఉంట ఏది పలికినా అంతే. ఇంకా ఒక కర్ణాటకలో ఒక గొర్రెలు కాసే ఒక ఆయన వృద్ధుడు ఉన్నాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఒక గురువుతోటి ఉపదేశం పొంది చక్కగా దాన్ని జపం, ధ్యానం, యోగం, అభ్యాసం, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ నిరంతరం అది సాధనలో ఉన్నాడు. మైసూరు మహారాజు గుమస్తలు అందరూ ఉండి ఏం తీసుకెళ్తున్నారు నాయన అంటే ఇసుక స్వామి అన్నాడు. 40 బండ్లలో మొత్తం ఇసుక అయిపోయింది. ఓ ఇసుకనా అన్నాడు, ఇసుక అయిపోయింది. మళ్ళీ వచ్చి ప్రాధేయపడి స్వామి పంచదార తీసుకెళ్ళినామండి అంటే ఓహో పంచదార తీసుకెళ్లారా, మళ్ళీ పంచదార అయిపోయింది. చూసారా, వేలాకాలంగా కూడా ఋషులతోటి ఆడొద్దు. బ్రహ్మంగారు ముందర చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్తున్నాం స్వామి, బ్రతికిన వాడిని కట్టుకొని వెళ్ళారు. స్వామి వీడు చనిపోయాడు బ్రతికించండి అంటే వీడు చనిపోయాడా అన్నాడు, అయిపోయాడు చనిపోయాడు, నిజంగానే చనిపోయాడు. స్వామి వేలాకోలం ఆడినము క్షమించండి మహాప్రభు అని వేడుకున్నప్పుడు ఓహో వీడు 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 బ్రతికిన వాడేనా అన్నాడు, అయిపోయా మళ్ళీ వాడు బ్రతికి లేచిపోతున్నాడు. అట్లా ఇది పరిస్థితి. ఎంతో మంది మహనీయుల దగ్గర కూడా ఎంతో మంది బ్రతికిన వాడిని చనిపోయిన వాడని ఉంటే కూడా ఇట్లే చనిపోవడం, మళ్ళీ వాళ్ళు బ్రతికించడం దయతోటి. కొంతమంది చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూడా బ్రతికించిన వాళ్ళు మహనీయులు ఎందరో ఉన్నారు చరిత్రలో. అట్లా ఈ విధంగా వాళ్ళ వాక్కుకు అంత శక్తి ఉంటుంది, వాళ్ళ చూపుకు, వాళ్ళ దృష్టికి, వాళ్ళ స్మరణకు 3 రకాల దీక్షలు. ఒకటి దృష్టి దీక్ష, ఒకటి స్మరణ దీక్ష, ఒకటి స్పర్శ దీక్ష. 3 రకాల దీక్షలు ఉంటాయి. అట్లా కనుక వాళ్ళ ఋషులు ఆ 3 రకాల దీక్షలతోటి మేలు చేస్తుంటారు. కనుక ఇక్కడ వాళ్ళు ఎందుకంటే వాక్కు ద్వారానే సత్యం ప్రతిష్ఠితాయాం, సత్యంని ఎవరైతే పలుకుతుంటారో వాళ్ళకు వాక్కు సిద్ధి జరుగుతుంది. నోటి గుంట ఏది పలికితే అది అవుతుంది.
కనుక అస్థేయం ప్రతిష్ఠితాయం సర్వరత్నోపస్థానం. ఎవరైతే అస్థేయాన్ని పాటిస్తారో అంటే ఎవరి వస్తువులని దొంగిలించరో వాళ్ళకి సర్వరత్నాలు వస్తాయంట, సకల సంపత్తులు వస్తాయంట. వాళ్ళకి ఎవరి వస్తువుని తాకని వాళ్ళకి ఆటోమేటిక్గా సంపదలు వస్తాయంట. చూడండి, అన్ని వదిలి కౌపినం కట్టుకొని గుహలో ఉండి ఋషుల దగ్గరికి బండ్ల కొద్ది బంగారం సంపదలు వచ్చిన వాళ్ళు ఏం చేసుకుంటారు? ధనంని కూడా తాకరు. ఎవరైతే ఆశ వదులుందో కోరిక నెరవేరుతుంది అంటారు. ఆశ వదులు అన్ని వస్తాయని తానికి అంటారు. కనుక నువ్వు ఆశ ఉన్నంత వరకు నీకు ఏది చిక్కదు. నువ్వు ఆశ వదిలితే అన్ని నీ తానికి వస్తాయి. ఇదే లాజిక్. అయితే ఆ విధంగా ఎవరైతే అస్థేయం ఏ వస్తువును దొంగిలించే వాళ్ళకి సకల సంపదలు వచ్చి పడతాయంట. బ్రహ్మచర్యం ప్రతిష్ఠితాయం వీర్యలాభ. ఎవరైతే బ్రహ్మచర్యం మనసా వాచా కర్మణ త్రికరణాలతోటి బ్రహ్మచర్యం పాటించారనుకోండి, వీర్యలాభ, వాళ్ళకు వీర్యాన్ని లాభం పొందుతాడు. దానివల్ల కాంతియుతంగా, శక్తియుతంగా, బలయుతంగా శరీరం తయారవుతుంది. ఎండ వాన చలి తట్టుకుంటుంది, ఆసన సిద్ధి కలుగుతుంది, తపస్సు చేయగలుగుతారు. అట్లాగే అంత శరీరంలో వజ్రకాయం అవుతుంది, హనుమంతుని దేహం లాగా చక్కగా ఇది అవుతుంది. కనుక గొప్ప గొప్ప చరిత్రలో నిలిచిన ఋషులంతా శంకరాచార్యులు, స్వామి దయానంద సరస్వతి, స్వామి మలయాళ స్వామి, గొప్ప గొప్ప మహానుభావులు, స్వామి శివానంద సరస్వతి, ఇంకా గొప్ప గొప్ప వివేకానంద స్వామి, గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా మహత్ కార్యాలు ఎలా చేసినట్టే ఆ బ్రహ్మచర్య వతం మహిమ వలన దృఢమైన కాయం కలిగి చక్కగా అష్టసిద్ధులు కలిగి ఎంతతో గొప్ప మహత్ కార్యాలు చేసిపోయారు. కనుక ఈ యొక్క బ్రహ్మచర్య వ్రతంతో వీర్య లాభము, దాని వలన సంపూర్ణ ఆరోగ్యమైన శరీరము తయారవుతుందని చెప్తున్నారు. కనుక అయితే ఋషులు కూడా కొంతమంది గృహస్థులు లేరా అంటే గృహస్థ బ్రహ్మచర్యం పాటించారు వాళ్ళు. అంటే ఈ యొక్క జంతువులకు ఒక ఋతువు అంటుంటుంది, మనుషులకు ఒక ఋతువు అంటూ లేదు. జంతువుల కంటే హీనం మానవ జన్మ అంటారు. మరి ఇంకేమీ లాభం? సింహం 3 సంవత్సరాలకు ఒకసారి సంసార సుఖం అనుభవిస్తుంది. అది చూడు ఎంత పరాక్రమము. ఏనుగుకు నిగ్రహశక్తి లేదు. సింహం కళలోకి వస్తే ఏనుగు చనిపోతుంది. ఏనుగు తొడలా ఉంటుంది, సింహం అంతే. కానీ ఈ సింహంలో పరాక్రమం ఏంటంటే బ్రహ్మచర్య వ్రతమహిమ. కనుక ఈ విధంగా ఆ యొక్క సింహము ఈ విధంగా మనకు గృహస్థుల బ్రహ్మచర్యం పాటించారు. సప్త ఋషులు, గొప్ప గొప్ప మహానుభావులు గృహస్థుల ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా సంతానోత్పత్తికి సంసార సుఖంలో ఉన్నారు. సంతానం కలిగిన తర్వాత సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించారు. నెలకొక ఋతువును పాటించారు వాళ్ళు. ఈ విధంగా దాని గృహస్థ బ్రహ్మచర్యం అంటారు. దాని వలన కూడా మహత్తర శక్తి సంప్రాప్తమవుతుంది. ఇద్దరు సాధకులయ్యి నిర్ణయం తీసుకోవాలి. కనుక తర్వాత ఇంకా రెండవది అపరిగ్రహ స్థైర్యే జన్మ కథాంత సంబోధ. అపరిగ్రహము ఎవరి వస్తువులని తీసుకోవడానికో, ఎవరి వస్తువులని సేకరించకపోవడం వలన అనంతమైన పుణ్యం వస్తుంది. దానం తీసుకోవడం వలన పుణ్యం నశిస్తుంది. కనుక ఋషులు ఎందుకు ఎక్కువ తీసుకోరు అంటే, అవసరానికంటే ఎక్కువ ఎందుకు ముట్టుకోరు అంటే దానివల్ల పుణ్యం నశిస్తుంది. అలాగే ఇక ఆ విధంగా అపరిగ్రహంతో ఏమొస్తుందంటే అతనికి ఇంకా నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చినాను, నేను ఎన్ని జన్మలు తీసుకుంటున్నాను, గత జన్మలో నేను ఏమేమి చేసినాను ఎంత తెలుస్తుందంట. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అపరిగ్రహం. ఎవరి వస్తువులు తాకొద్దు. అవసరానికి అత్యవసరంలో తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరి వస్తువులు తాకొద్దు. అవసరానికి మించి సేకరించొద్దు. శౌచాత్ స్వంగ జుగుప్స పరైర సంసర్గ. ఎవరైతే శుచి శుభ్రత, బాహ్య శుద్ధి, శరీరాన్ని వస్త్రాలని శుద్ధిగా ఉంచుకోవడం, అంతరిక శుద్ధి, హృదయాన్ని శుద్ధి పెట్టుకుంటారో, బాహ్య శౌచము, అంతర్ శౌచము, బయట శుభ్రం ఉండాలి, లోపల హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దీని వలన ఇతరుల శరీరాన్ని తాకాలంటే వాళ్ళకు జుగుప్స, హేయంగా దోస్తుంది. ఎందుకంటే మలమూత్రాల ఇదే కదా. ఇప్పుడు పైకి చూడంటారు నారీ స్తనబర నాభి దేశం అని శంకరాచార్యులు ఎంత చక్కగా చెప్పారు. వీటికి బయట చూస్తూనే ఉంటారు. యోగులు ఏం చేస్తారు? ఎక్స్రే తీసి దాంట్లో ఎముకలు, రక్తము, మాంసము అది చూస్తారు. శరీరాన్ని ఒలిచి చూస్తారు ఎక్స్రే మిషన్ తీసి. ఒకసారి చూడండి డాక్టర్ దగ్గర ఎముకల్ని చూడండి, ఉంటుందా? మగువ అందంగా కనిపిస్తుంది, ఎక్స్రే తీసి చూడండి, ఆ ఎముకలు చూస్తే భయం వేస్తారు, దయ్యం అని పారిపోతారు. యోగులు ఎక్స్రే తీసి చూస్తారు, ఆ ఎముకల్ని దర్శిస్తారు, వామ్మో దయ్యం అని. అట్లా ఇది పరిస్థితి. పురుషుని దేహం, స్త్రీలు కూడా చూడండి, ఎక్స్రే తీసి చూడండి, అది ఒక దయ్యంలాగా కనిపిస్తుంది. ఎందుకు? స్త్రీ పురుష ఆకర్షణ తగ్గుతుంది అక్కడ. అయితే అందుకనే జిగుప్స. ఇప్పుడు నేను ఇంత శుద్ధిగా ఉంటాండి, వీడి స్నానం చేయలేదు, వీడి శుభ్రం లోపల కడగండి నాయన అంటాడు. ఋషులు అవధూతులు ఏమన్నా అంటే, నాయన బయట బాగా తోమి కడిగి అలంకరించుకొని వచ్చినావు, లోపల కడుగు నాయన జరా, నీవెంత పోయినా మలమూత్రాల కొంప లోపల ఎప్పుడు ఇంత ఉంటూనే ఉంటుంది, ఎంత శుద్ధి చేసినా. కనుక లోపల కడగండి అంటారు ఋషులు, యోగులు. కనుక ఈ యొక్క శుచి శుభ్రత పాటిస్తే మన శరీరం మీద హేయం, ఇది ఎంత కడిగినా శుద్ధి కాదు అని హేయం అనిపిస్తుంది. ఇతర శరీరం తాకనికి కూడా ఇష్టపడదు, ఇష్టం ఉండదు, అది హేయంగా తోస్తుంది. అలాగే సత్వశుద్ధి
అయితే ఈ విధంగా సత్వశుద్ధి, సౌమాన స్థేకాగ్రేంద్రియ జయాత్మ దర్శన యోగ్యత్వానిచ. అయితే ఎవరైతే ఉంటుందో సత్వశుద్ధి, సత్వశుద్ధి అంటే సత్వగుణం పెరగడం వలన, సత్వశుద్ధి కావడం వలన, హృదయం శుద్ధంగా ఉంచుకోవడం వలన, హృదయం శుద్ధిగా ఉంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంటుంది, మనో ప్రసన్నత ఏర్పడుతుంటుంది, ఏకాగ్రత ఏర్పడుతుంది, ఇంద్రియ జయత్వం ఏర్పడుతుంది. అంటే ఇంద్రియంలో జయించబడతాయి, ఆత్మ సాక్షాత్కారానికి కలుగుతుంది, ఆత్మ జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత కలుగుతుంది. ఇక సంతోష ధనుత్తమ సుఖలాభ. సంతోషము ఏదైతే ఉంటారో ఎప్పుడు ఎల్లవేళలో సంతోషంగా ఉన్నవాడికి సుఖలాభం అంట. అశాంత కుత సుఖం గీత చెప్తుంది. అశాంతి కలిగిన వాడికి సుఖం ఎక్కడిది? సకల సంపదలు ఉండి అశాంతిగా ఉన్నవాడికి సుఖం ఎక్కడిది? శాంతి కలిగిన వాడికి దుఃఖం ఎక్కడిది? కనుక ఎల్లవేళలో సంతోషంగా ఉన్నదాంతో సంతృప్తి పడే వాళ్ళకి సుఖలాభం పొందుతారు. ఇక కాయేంద్రియ సిద్ధి రశుద్ధి క్షయాత్ తపసహ. తపస్సు అంటే ఏంటిదంటే, తపస్సు చేయడం వలన లాభం ఏంటంటే యోగికి పాపక్షేమం. ప్రాణాయామం చేస్తే పాపం ఉండదంట, శరీరం శుద్ధి అవుతుంది. ముడి బంగారం, ఇత్తడి రాగి ఇనుము కలిసి వస్తుంది. ముడి బంగారం అది నిప్పులో వేసి కాల్చి పుట్టడం పెట్టడం వలన ఇత్తడి రాగి ఇనుము తొలగిపోవడం వలన స్వచ్ఛమైన బంగారం ఎంతో విలువ పలుకుతుంది. అలాగే 3 గుణాల్లో ఉన్నప్పుడు జీవుడు అవుతున్నాడు, 3 గుణాలు వదిలితే దేవుడు అవుతున్నాడు. అనక ఈ 3 గుణాల నుంచి పుటం పెట్టబడాలి. ఈ తపస్సు వలన పుటం పెట్టబడుతుంది, 3 గుణాలు పోతాయి, పుటం పెట్టబడుతుంది. అలాగే ఈ తపస్సు వలన ఇవంతా పాపం అంతా క్షయిస్తుంది వలన దీనికి అయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంటుంది, ప్రతిభ కలుగుతుంది, చక్కగా మంచి ప్రజ్ఞా జ్ఞానం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత కలుగుతుంది. ఇక స్వాధ్యాయాది ఇష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయం వలన దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులని దర్శనం పొందుతున్నారు. ఆత్మనాత్మ విచారణ వలన, ఋషుల శాస్త్రం చదవడం వలన, దాన్ని వంట పట్టించుకోవడం వలన, దాన్ని మనం నిరంతరం సాధన చేయడం వలన ఋషి అదే ఇదంటే. అలాగే ఈ విధంగా సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. ఈశ్వర ప్రణిధానంతో ఏమంటే సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్ అంటున్నాడు. సమాధి స్థితి కలుగుతుంది ఈశ్వర ప్రణిధానం వలన యోగికి. సంప్రజ్ఞాత సమాధిలో చక్కగా భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటున్నాడు. ఈశ్వర ప్రణిధానం వలన దైవ దర్శనం పొందుతాడు. కనుక ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి, దైవంలో ఐక్యం అయిపోతే నిర్వికల్ప సమాధి పొందుతాడు. కనుక ఈ విధంగా పతంజలి మహర్షి ఎన్నో రకాల ఇది చెప్తున్నారు. వీటిని నిత్య జీవితంలో ఆచరించి చక్కగా విచారణ, ప్రాణాయామ, ధ్యానము ఇవన్నీ చేస్తూ అష్టాంగ యోగాన్ని చక్కగా మనం చేస్తూ ఈ జన్మల్ని ఎక్కడ తీరాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం